వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశమంతా అయోధ్య వైపు చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నారు. భక్తుల ముసుగులో మంచి ఫొటోస్ పంపిస్తామంటూ లేదా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలు లైవ్ చేస్తామంటూ ఒక కొత్త లింక్ ని మీకు పంపిస్తారు. ఆ లింక్ ని కానీ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖచ్చితంగా అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అందులో వాస్తవం ఎంత, ఒకవేళ లింక్ వస్తే ఏం చేయాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి అటువంటి లింకులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒకవేళ క్లిక్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్న విషయాన్ని శ్రీధర్ గారు తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, ఇప్పుడు కొత్త అంటే ఇంతవరకు లోన్ యాప్ అంటూ లేదా ఓఎల్ఎక్స్ అంటూ లేదు మీకు లాటరీ తగిలిందంటూ రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు అయోధ్యను ఎంచుకున్నారు. అంటే ప్రపంచంలో పాటు ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మంది రేపు 22 తారీఖు నాడు ఏం జరగబోతుంది, అయోధ్యలో సంబంధించిన ఫొటోస్ కానీ లైవ్స్ కానీ చూద్దామంటూ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీన్ని ఒక క్యాప్చర్ గా చేసుకుంటూ ఒక లింక్ పంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ అలర్ట్ గా ఉండండి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా సిసిఎస్ సంబంధించిన వాళ్ళు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఇది నిజంగానా లేదు ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడానికి పోలీసులు చేస్తున్న ఉద్దేశమా? ఖచ్చితంగా మురళి గారు, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దేశవ్యాప్తంగా అయోధ్య గురించి బజ్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా వేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని ఎప్పుడైనా సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తుంటారంటే దేశంలో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది ఆ ట్రెండ్కి తగ్గట్లుగా కొత్త వల ఎలా వేయాలి అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఈ లింక్స్ క్రియేట్ చేయడం కావచ్చు, అప్పటికప్పుడు కొన్ని రోజులు ఎక్స్పైరీ లింక్స్ క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయోధ్యకు సంబంధించి చూస్తే కనుక 22వ తారీఖు ఈ లోపలే, అంటే ఇవాళ రేపట్లో నుంచి 22 తర్వాత కూడా ఒక లింక్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ సైబర్ క్రిమినల్స్ ఆ లింక్ ని సర్క్యులేట్ చేస్తూ దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేస్తే, జస్ట్ డౌన్లోడ్ కూడా కాదు, జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పటికప్పుడు అయోధ్యలో జరుగుతున్న సంఘటనకు సంబంధించి లైవ్ చాలా హై క్వాలిటీ ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు అని చెప్పేసి ఆ లింక్ వచ్చిన వెంటనే మనం టీవీలో చూస్తే మనకు సరిగా క్వాలిటీ ఉండదు కదా, లేకపోతే ఇంటర్నెట్ కూడా సరిగా క్వాలిటీ ఉండదు కదా, మనం లైవ్ గా జరిగేదని మనం చూస్తామన్న ఉద్దేశంతో చాలా మంది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత 2 ప్రమాదాలు కొంచెం ఉంటాయి మురళి గారు. ఒకటి, మీ ఫోన్ అప్పటికప్పుడు ఉన్న ఫలంగా హ్యాక్ అవ్వటం. లింక్ క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ మీద పర్మిషన్స్ రకరకాలు మీకు తెలియని విధంగా యాక్సెప్ట్ కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యాక్సెప్ట్ కూడా మీరు వి వాంట్ టు వాచ్ లైవ్ వీడియో అని చెప్పేసి అంటే కనుక ఎస్ అని కొట్టేసేస్తారు ఆటోమేటిక్ గా. సో ఆ ఎస్ అని కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్ మీ బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్ యాక్టివిటీ చేయడానికి, స్పైయింగ్ చేయడానికి, కెమెరా దగ్గర నుంచి, మైక్రోఫోన్ దగ్గర నుంచి, స్టోరేజ్ దగ్గర నుంచి, జిపిఎస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే మన చేతిలో ఒక ఫోన్ ఉంటది అంతే. ఎగ్జాక్ట్లీ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంటది, కానీ లోపల అంతా వాడి దగ్గర ఉంటది. మీ చేతిలో ఫోన్ ఉంటే మీరు ఇది నా సొంతమో, నేను మాత్రమే చూస్తున్నాను ఎలాగైతే ఫీల్ అవుతారో, అక్కడ మీరు కాదు చూస్తుంది, మీతో పాటు అక్కడ ఇంకో వ్యక్తి సైబర్ క్రిమినల్ వచ్చేటప్పటికి మీ ఫోన్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ క్లోన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఫోన్ చూస్తూ ఉన్నట్లు లెక్క. సో దీంతో మీ అప్లికేషన్స్ దగ్గర నుంచి, మీ చాట్ దగ్గర నుంచి, మీ కాల్ లాగ్స్ అన్ని కూడా, మీ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా సైబర్ క్రిమినల్ చేతిలో పడుతూ ఉంటాయి. ఇది ఒక ప్రమాదం. అయితే రెండో ప్రమాదం వచ్చేటప్పటికి మీ బ్యాంక్ అకౌంట్స్ గల్లంతు చేయటం. మీ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, యూపీఐ పిన్స్ వీటన్నిటిని కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫోన్ లో డిఫరెంట్ ప్లేసెస్ స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండే ఆ ఫైల్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి గూగుల్ పేనో, ఫోన్ పేనో అకౌంట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయటం. అలాగే కొన్ని పర్టికులర్ లింక్స్ జనరేట్ చేయబడుతున్నవి ఏంటంటే స్క్రీన్ మీద ఒక ఓవర్లే క్రియేట్ చేస్తాయి. మీ ఫోన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐయో హెచ్డిఎఫ్సిని ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు మీరు టైప్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్యాంక్ సర్వర్కి వెళ్లకుండా పైన ట్రాన్స్పరెంట్ గా ఓవర్లే ఉండే ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్పరెంట్ విండోలో కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. అది హ్యాకర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది, అతని కమాండ్ కంట్రోల్ సర్వర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది.
సో బ్యాంక్ అకౌంట్స్ గల్లంత అవుతాయి, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకేదన్నా మీ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్తున్న ఈ రెండు కాకుండా మన ఫోన్ లో కానీ లేదంటే మన ల్యాప్టాప్ లో ఉన్న కెమెరా కూడా ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అంటారు, వాస్తవం అంటారా? 100%. అంటే వన్స్ ఒకసారి స్పైవేర్ ప్రోగ్రామ్ మీ ఫోన్ లోకి వచ్చిన తర్వాత మీ ఉమ్, ఫ్రంట్ కెమెరా కానీ మీరు ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు, ఏదో చదువుకుంటూ ఉంటారు, మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా ఎనేబుల్ అయిపోతుంది. మీ కెమెరా ద్వారా మీ ఫేస్ యాజ్ ఇట్ ఈస్ గా అవతల వ్యక్తికి రియల్ టైమ్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. అతను ఫోటో తీయొచ్చు, వీడియో తీయొచ్చు. ఉమ్, అలాగే ఫ్రంట్ కెమెరా మాత్రమే కాదు, అతను బ్యాక్ కెమెరా అనే ఆప్షన్ అక్కడి నుంచి సెలెక్ట్ చేశాడు అనుకోండి, ఉమ్, అతను మీ ఫోన్ లోకి రావాల్సిన పనిలే, అక్కడ నుంచే మీ ఫోన్ లో ఏది యాక్టివేట్ చేయాలి, ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా. బ్యాక్ కెమెరా యాక్టివేట్ చేస్తే మీ చుట్టూ పరిసరాలన్నీ కనపడతాయి అతనికి. ప్లస్ అచ్చా. మీరు ఒక దగ్గర కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటే ఉమ్, రేపు గోవా వెళ్దామని ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు కాన్వర్జేషన్ మొత్తం కూడా అతను మైక్రోఫోన్ ఎనేబుల్ చేస్తే రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు తెలియకుండా మీరు మాట్లాడుకునేదంతా, ఆ గదిలో మాట్లాడుకునేదంతా కూడా అతను ఆడియో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఓకే. ఫొటోస్, వీడియోస్, మైక్రోఫోన్ మీరు ఈ క్షణంలో అప్రాక్సిమేట్ గా 50 మీటర్స్ పరిధిలో ఎక్కడున్నారో మీ లైవ్ లొకేషన్ ఎవ్రీథింగ్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్తాయి. అంటే మీరు రాముడు గురించి అని చెప్పేసి లైవ్ చూద్దామని ఉత్సాహంతో మీరు క్లిక్ చేసే లింక్ కాస్త మన మెడకే చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది.